కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొకసారి మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచి మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీరు అధ్యక్షత వహించి మీరే మాట్లాడి మహిమ కీర్తి ప్రభావములు పొందవలసిందిగా మా ప్రియ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఛానల్ వీక్షిస్తూ ఉన్న మా ప్రియ సహోదరులకి సహోదరులకి అందరికీ కూడా ప్రేమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని ప్రభు వాగ్దానం చేశారు. అయితే ఆయనతో మనం ఏ విధంగా సహవాసం చేయాలి, ఆ పిలిచిన దేవునితో ఎలా చేయాలనేది మరి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఆయన చెప్తా ఉన్నారు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు పిలువబడిన దేవుడంట నమ్మదగినవాడంట. ప్రియులారా, మరి మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడుగా ఉండునట్లు ఆయనతో మనం సహవాసం చేసినట్లయితే మరి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మన సహవాసం అయితే నమ్మదగిన వానితో, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయనతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నమ్మదగని కార్యాలన్నీ తీసివేసి నమ్మకత్వం మనలో కలగజేసే దేవుడు. ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయు. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రియులారా, మరి 37 సంవత్సరాల నుంచి ఆయనతో మరి సహవాసం చేస్తున్నాం కాబట్టి మేము ఎరిగి ఆయనతో అనుభవించిన సత్యాలను మీతో పంచుకుంటా ఉన్నాం. మన సహవాసం అయితే ప్రభు అయిన క్రీస్తుతో. ఆయన నమ్మదగిన వాడు ప్రియులారా. 146వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. చూసారా ప్రియులారా, భూమిని ఆకాశమును అందులో సమస్తమును సృష్టించిన వాడు ఆయన ఎన్నడను మాట తప్పని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచారు. ప్రియులారా, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. 95వ కీర్తన 3వ వచనం దగ్గర నుండి 7వ వచనం వరకు చూద్దాం. యెహోవా మహాదేవుడు. మీరేమో దేవుడు అనుకుంటున్నారు, కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మహాదేవుడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్మ్యము కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. నువ్వు చూసే ఆ పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయనే దానిని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయనే మన దేవుడు. ప్రియులారా, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల మీకు ఎంతో మేలు. మేలైన మాటలతో నింపే దేవుడు. ప్రియులారా, ఆయన దగ్గరికి మీరు రావాలి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. నువ్వు నడిచే భూమి ఆయనే కలగజేశాడు.
నువ్వు నడుస్తూ దేవుడు ఎక్కడ ఉన్నాడంటావేంటి? ఎంత తప్పుడు సిద్ధాంతాలు ఉన్నావు చూసావా? భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. నువ్వు చూసే ఈ పర్వత శిఖరములు ఆయనవే. భూమిని ఆయన హస్తములే నిర్మించినవి. ఆయన మన దేవుడు ప్రియులారా. ఆయన మాట వింటే నీకు ఎంతో మేలని ప్రభువైన క్రీస్తు, నా మాట విను, నీకు మేలు, నా మాట విను. ఊళ్ళో మాటలన్నీ, పనికిరాని మాటలన్నీ వింటున్నావు, మరణానికి హేతువవుతున్నావు. నా మాట వింటే నా నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు. నా మాట వింటే నీకు ఎంతో మేలు. ఎంత మేలు ప్రియులారా, చెప్పలేము. ఎంతో మేలు దేవుని మాట వింటే. ఆయన సహవాసానికి మనల్ని పిలిచారు. ఆయన మాట మనం వినాలి. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మాట వింటే ఆయనలో ఉన్న ఆ గుణగణాలు, ఆ పరిశుద్ధత, లేకపోతే ఆ నెమ్మది, ఆ సంతోషము, ఆ సమాధానము అన్నీ నీకు వస్తుంది. అలాగే నాకు కూడా 37 సంవత్సరాల నుంచి వచ్చింది ప్రియులారా. అన్నీ నాలో ఉన్న మరి ఆ దురలవాట్లన్నిటి నుంచి కూడా విడిపించి పరిశుద్ధత కలగజేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. తాగుబోతుతనం, తిండిబోతుతనం, సోమారితనం, మరి ఇవన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవుడు నన్ను విడిపించాడు. నిన్ను కూడా విడిపించటానికి ఆయన సమర్థుడు. అందుకే ఈ రాత్రి సమయంలో ఆయన సహవాసానికి కానీ నువ్వు వచ్చినట్లయితే నీకు సమాధానం ఉంటుంది. యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో నీవు సహవాసము చేసినట్లయితే మొదట సమాధానం కలుగుద్దంట, రెండవది నీకు మేలు కూడా కలుగుద్దంట. మరి సహవాసంలో సమాధానము, మేలు కలిగే దేవునితో ఎందుకు సహవాసం చేయకుండా ఉండగలుగుతా ఉన్నావు? ఇంట్లో సమాధానం ఉంది. నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, ఒకవేళ నువ్వు ప్రయాణం చేయటం నీకు తెలియకపోతే ఈ రాత్రైనా నువ్వు ప్రయాణం చేయటానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఆయనతో సహవాసం చేసి ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో మేము తీసుకుంటా ఉన్నాం. నువ్వు కూడా తీసుకోవాలని ఆయన దగ్గర ఆయన ఆశపడతా ఉన్నారు ప్రియులారా. మనము ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుద్దంట, అలాగునే మరి నెమ్మది కూడా కలుగుద్దంట, ఆశీర్వాదం కలుగుద్దంట. భూమి మీద ఉన్నప్పుడే ఆయనతో మనం సహవాసం చేయాలి ప్రియులారా. 2 తిమోతి 2వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు ప్రియులారా. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయనతో సహవాసం చేసినట్లయితే నమ్మదగిన వానిగా చేసి ఆ నమ్మకత్వం కలిగిన ఆ నిత్య రాజ్యంలో మనల్ని చేర్చటానికి ఆయన మన యందు ఆసక్తి కలిగి ఉన్నారు ఈ రాత్రి సమయంలో. కాబట్టి నమ్మదగిన ఆ దేవుని మాట మీరు వినాలని మేము విన్నప్పుడు మాకు సంతోషము, సమాధానము కలిగింది. మీరు కూడా ఈ రాత్రి జాగ్రత్తగా వినినట్లయితే మీకు సంతోషము, సమాధానం కలుగుద్ది ప్రియులారా. 100వ కీర్తనలో 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, యెహోవా దయగలిగిన వాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయగలిగిన వాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును ప్రియులారా. నీవు ఇప్పుడు ఆయనతో కన్నా సహవాసం చేసినట్లయితే ఆయనతో నీవు తరతరములు ఉంటావు. తరతరములు. ఈ కొద్ది కాలం అంటే నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు భూమి మీద నీకు ఇచ్చిన ఆ ఆయుష్ని ఆయనలో గన నీవు గన మరి మలుచుకున్నట్లయితే యుగ యుగాలు ఆయనతో నిత్య రాజ్యములో ఆయనతో ఉంటావు. ఉండాలి అంటే ఇప్పుడు జాగ్రత్త పడాలి. చిన్న జీవితం, ఒక చిన్న నిద్రమత్తు లాంటిది చిన్న జీవితం. కాబట్టి మరి జాగ్రత్తగా గన ప్రయాణం చేసినట్లయితే
ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే నమ్మకమైన ఆ దేవునితో ఆ దేవుడు నిన్ను ఆ నిత్య రాజ్యంలో ఉంచాలని ఆశపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి సర్వమానవాళిని ప్రేమించి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిన్ను కన్నారు. మంటి నుంచి తీసి నీకు మరి మహిమైశ్వర్యాన్ని ఇవ్వాలని నీ కొరకు సృష్టికర్త అయిన దేవుడు ఆ ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా భూలోకానికి వచ్చి మన్ను అయిన నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో పరిశుద్ధ రక్తము చిందించి ఆయన మరణించి మనకు నిత్యరాజ్యాన్ని ఇచ్చారు. మరి ఆయనతో ఆ నిత్యరాజ్యం ఇచ్చి ఆ దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉండాలని మరి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మేము ఆ గ్రంథం ప్రకారంగా అనేక మంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఘాల్లో నేను కూడా విని మరి ఆ నమ్మదగిన దేవుణ్ణి అంగీకరించి ఆయనతో మరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాలో సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, నెమ్మది సమస్తాన్ని ఆయన ద్వారా నేను పొంది ఉన్నాను. మీరు కూడా పొందాలని నాకు మీ యందు ఆసక్తి కలిగి మరి ఆయన ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. ప్రియులారా, 132వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రియులారా, యెహోవా దావీదుతో సత్య ప్రమాణం చేశారు. ఆయన మాట తప్పనివాడు. నువ్వు కూడా ఆయనతో సహవాసం చేసినట్లయితే నీతో కూడా సత్య ప్రమాణం చేస్తాడు. ఆయనతో ఏ విధంగా మాట తప్పని దేవుడుగా ఉన్నాడు, మరి ఆ గొర్రెల శాలలో నుంచి విడిపించి ఆ దేశానికి రాజుగా ఏ విధంగా చేశాడు, మరి మాట తప్పని దేవుడు ఈ రాత్రి నీతో కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు. సత్య ప్రమాణం కలిగిన దేవుడు, ఆయన మాట తప్పనివాడు. నువ్వు కన్నా సమర్పించుకొని ఆయనతో కన్నా ప్రయాణం చేసినట్లయితే దావీదుకి ఏ విధంగా చేశాడో అదేవిధంగా ఈ రాత్రి నిన్ను చేయటానికి కూడా ఆయన సమర్థుడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రియులారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండే దేవుడు. ప్రియులారా, కాబట్టి మన తండ్రి అయిన అబ్రహాం గారి టైంలో ఏ విధంగా ఉన్నారో నేడు ఈ సమయంలో కూడా అదే రీతిగా మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. రేపు కూడా ఇదే రీతిగా ఉంటాడు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభువైన క్రీస్తు చెప్తా ఉన్నారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, మరణము యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉంది. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనలను తండ్రియగు తన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు కలుగునుగాక. తన రక్తం వల్ల ఆయన చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగారు. ప్రియులారా, తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. యుగ యుగములు మనం చేసిన మరి ఆ చీకటి క్రియలన్నిటిని కూడా ఒప్పుకుంటే చాలు, ఆయన విడిపిస్తాడు. ప్రియులారా, నీ నోటితో ఒప్పుకుంటే చాలు. యుగ యుగములకు నీకు స్వేచ్ఛ. ఒకవేళ ఒప్పుకోలేదనుకుంటే యుగ యుగములు భయంకరమైన ఆ అగ్నిగుండంలో నువ్వు యాతన పడతా ఉంటావు.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు ప్రభు అయిన క్రీస్తు నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులందరికీ అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆయన నమ్మకమైన సాక్షి ప్రియులారా, నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులందరికీ అధిపతి ఈయన. నువ్వు ఆరాధించే దేవుడు. ఒకవేళ ఆరాధించడం నీకు తెలియలేదు, ఆయన ఎవరో ఈ రోజున కన్నా నీవు సరెండర్ అయిపోతే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఒప్పుకుంటే, ఈ దినమునైనా కానీ నిన్ను అంగీకరించడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు ప్రియులారా. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులందరికీ, భూమి మీదనున్న రాజులు అధికారులందరికీ అధికారి ప్రియులారా. ఆయన భూపతులందరికీ అధిపతి అయి ఉన్న దేవునితో మన సహవాసం. నువ్వు ఆలోచించు, ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయితే ఆ ఎంపీ మావాడేనండి, ఆ ఎమ్మెల్యే మావాడేనండి అంటూ ఉంటావు, రొమ్ము విరుచుకుంటూ ఉంటావు. ఈయన భూపతులందరికీ, ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ఆ ప్రధానమంత్రులకు, ఆ ముఖ్యమంత్రులకు, ఆ రాష్ట్రపతికి, వారందరికీ ఈయన అధిపతి ప్రియులారా. అందరికంటే పెద్ద ఆయనతో నువ్వు స్నేహం చేస్తానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గు లేదు. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం. భూపతులందరికీ అధిపతి అయి ఉన్న దేవుడు ప్రియులారా. ఈయన అందరికంటే అత్యున్నతుడు, మహోన్నతుడు. నేను అన్ని జనులందరికీ మహోన్నతుడైన దేవుడును అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ మహనీయునితో మనం ప్రయాణం చేసినట్లయితే, మన సహవాసం ఈయనతో కలిగినట్లయితే మనకు నెమ్మది, మేలు, ఆశీర్వాదం కలుగుద్ది ప్రియులారా. 2 తిమోతి 2వ అధ్యాయము 15-16 వచనములు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూసారా, సత్యవాక్యము సరిగా ప్రకటించడానికి దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. నువ్వు విశ్వాసివైనా సేవకుడివైనా నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నువ్వు సాక్షి జీవితం జీవించాలి. సేవకులే అందరూ చేస్తారంటే సేవ జరిగేది కాదు ప్రియులారా. అందరూ సేవకులే. ప్రభువైన క్రీస్తును విశ్వసించిన ప్రతి వారు సేవకులే ప్రియులారా. భూతిగంతముల వరకు నీవు నాకు సాక్షివి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. సత్యవాక్యము సరిగా ప్రకటించుటకు నిన్ను నీవే ప్రతిరోజు బలపరుచుకుంటూ ఉండాలి. నిన్ను నీవే దేవుని దగ్గర సమర్పణ. నువ్వు ఎంత బాగా ఆయన సన్నిధిలో సమర్పించుకుంటావో నిన్ను అంత బాగా ఆయన వాడుకుంటాడు ప్రియులారా. ఇది సత్యం. ఎందుకంటే సత్యవంతుడు చెప్పే మాట అది సత్యమైన మాట, స్వచ్ఛమైన మాట ఉంది. భూలోకంలో ఈ దినాన్ని చూస్తే అన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? కీర్తన 119వ అధ్యాయము 140వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. చూసారా, దేవుని మాట స్వచ్ఛమైనది కాదు, అక్కడ ఉంది మిక్కిలి స్వచ్ఛమైనది. అసలు మన మాటలో అంతా కాలుష్యమే. మన గృహము చుట్టూ కాలుష్యమే, మన ఇంట్లో కాలుష్యమే, మన మాటలో కాలుష్యమే, మన చూపుల్లో కాలుష్యమే, ఆలోచనలు, అన్ని తలంపులు కేవలం చెడ్డవై ఉన్నవి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి దావీదు మహారాజు ఈ విధంగా 119వ కీర్తనలో 140వ వచనంలో ఎంత బాగా మాధుర్యమైన మాట రాశారు చూడు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనది. దేవుని మాట స్వచ్ఛమైన ఆ మాట మనకెంతో ప్రియమైనదిగా ఉండాలి ప్రియులారా. ఏ క్షణంలో నిన్ను పలకరిస్తే ఆ క్షణంలో నీకు ప్రియమైనదిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడైన ప్రియులారా. నీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? నీ బంధువుల్లో, నీ ఇంట్లో ఉన్నారా? పని ఎవరు లేరు. ఎందుకు చెప్పుకుంటావు? నువ్వు సిగ్గుపరుచుకుంటున్నావు. ఈయన స్వచ్ఛమైన మాట, భూపతులందరికీ అధిపతి అయి ఉన్న దేవుడు ప్రియులారా.
నీ మాట మిక్కిలి స్వచ్ఛంగా. బా, దావీదెంతో సంతృప్తికరంగా మాట్లాడుకొని ఉంటాడు హృదయంలో. ప్రభువా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనదిగా ఉండాలయ్యా. నువ్వు ప్రార్థన చేసుకో ఇది నాన్న. ప్రభువా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైందని దైవ సేవకుడు చెప్పాడు. ఆ మాట నా హృదయంలో ఎప్పుడు ఆ మాట ధ్యానించినా కానీ అది నాకు ప్రియమైనదిగా ఉండాలి ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర అడుగుతా ఉండు. అప్పుడు నీకు దేవుడు ప్రభు అయిన క్రీస్తు నీకు దగ్గరగా ఉంటారు. ప్రియులారా, దగ్గరగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ సంతోషము, ఆ నెమ్మది, ఆ ఆశీర్వాదం నీలో ప్రతిసారి ప్రతి క్షణము నిన్ను తడతా ఉంటుంది. అప్పుడు నీకు నెమ్మది, సంతోషము, సమాధానం వస్తుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారా, నిజంగా సద్భక్తి అంటే మంచి భక్తి కలిగిన నిజమైన క్రైస్తవుడుగా నువ్వు జీవించాలంటే, క్రీస్తును కలిగిన జీవితం నువ్వు జీవించాలంటే నీ కష్టాలే. నన్ను నమ్ముకో, నీకు బిల్డింగులు, ఆస్తి వచ్చుద్ది, కోట్ల రూపాయలని ప్రభు ఎక్కడ చెప్పలేదు. అపోస్తులుడైన భక్తుడు పౌలు, ఆయన భయంకరమైన మనిషి. ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు ఆయనతో మాట్లాడక ముందు సంఘాలను హింసిస్తూ స్త్రీలను, పురుషులను చాలా చిత్రహింసలు పెట్టాడు. ప్రియులారా, స్త్రీలను కూడా ఏమాత్రం కూడా గౌరవించకుండా చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టాడు. అలాంటి వ్యక్తి రాశాడు ఆ మాట. మరొకసారి చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. చాలా మంచి మాట ప్రియులారా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో, నిజమైన భక్తితో నువ్వు జీవించాలనుకుంటే, ఏదోలే పేరు పెట్టుకున్నానులే, నామినల్గా ఉంటే అదే ఆ నిత్య రాజ్యానికి వెళ్ళలేవు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే సద్భక్తితో ఉండాలి. దానికి మీకు ఒక్క మాట నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2 పేతురు 3వ అధ్యాయము 10, 11, 12 వచనముల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని ఆయన మాట మనకు తెలియజేస్తా ఉంది. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఆ రాజ్యంలో నీతి ఉందంట ప్రియులారా. ఆ రాజ్యంలో మనం చేరాలంటే ఆయనతో మనం సహవాసము కరెక్ట్గా ఉండాలి. మనిషితో సహవాసం, నువ్వు చేసే మనిషి టక్కర మాటలు చెబుతాడు, నువ్వు నమ్మదగిన వాడు, అతను నమ్మదగిన వానితో గన స్నేహం చేసినట్లయితే ఆ నీతి కలిగిన ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఈయనతో సహవాసం నీకు ఆశీర్వాదం. దేవుడి మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీతో సహవాసం చేసినట్లయితే ఆ నిత్య రాజ్యంలో తండ్రి, ఆ నెమ్మది కలిగిన రాజ్యంలో మేము ఆశతో అపేక్షిస్తూ ఈ భూలోకం నుండి మీతో సహవాసం చేసినట్లయితే నాయన, ఆ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకొని మీతో మేము ఉండాలని మా పట్ల మీరు ఆశగొంటూ ఉన్నారు. ఎంతోమంది నీ ప్రియబిడ్డలు ఈ రాత్రి మీ మాటలు విని ఉన్నారు. వారి హృదయాన్ని మీరు తాకండి స్వామి. ప్రతి వారు కూడా పరిపూర్ణ సమర్పణతో మిమ్మల్ని అంగీకరించి మీ మాటకు బద్ధులై మీ మాట ద్వారా జీవించాలని ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకొని జీవించటానికి వారి ఆశను మీరు తీర్చి మీరే మహిమ, కీర్తి, ప్రభావములు పొందవలసిందిగా మీరిచ్చే రాజ్యంలో ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవలసినదిగా మా ప్రియ ప్రభువును ప్రేరక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్. యేసును స్వీకరించు మినిస్ట్రీ 5 గ్రామాల్లో 5 సంఘాలుగా మరి ఇప్పటి వరకు ప్రభువు చేశారు. మరి వలభాపురం, కటివరం, మరి నిదానపురం, మంగళగిరి, టోల్గేటు, ఉండవల్లి ఈ గ్రామాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని, మరి మీకు ప్రార్థన అవసరతగా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్సు చాగంటి డేవిడ్ హనుమారెడ్డి, కుంచెనపల్లి, తాడేపల్లి మండలము, గుంటూరు జిల్లా. ఫోన్ నెంబర్లు 94 919 57077. ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై, శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం. ధవళవర్ణుడ రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళవర్ణుడ రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు.